పిఠాపురం అభివృద్ధికి సరికొత్త బాటలు వేసిన డిప్యూటీ సీఎం పవన్ త్వరగా కోలుకోవాలని కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. సుమారు 600 కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. అయితే ఇటీవల అనారోగ్యంతో సర్జరీ చేయించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆశిస్తూ అభిమానులు, జనసేన శ్రేణులు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. పవన్ చేసిన అభివృద్ధి పనులే ఆయనను కాపాడతాయని ఈ సందర్భంగా స్థానికులు కొనియాడుతున్నారు. ఇదే అంశంపై జనసేన అధ్యక్షుడు తుమ్మల బాబుతో మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. పాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఆయనకి చిన్న సర్జరీ చేశామని డాక్టర్లు చెప్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వివిధ ఆలయాల్లో ఎవరికి వారు తమ ఇష్టదైవాలను అయితే ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు పవన్ కళ్యాణ్ కోలుకోవడానికి జిల్లా వ్యాప్తంగా జనసేన నేతలు ఏ విధమైన కార్యక్రమాలు చేపడుతున్నారు అనేది తెలుసుకుందాం. సార్, పవన్ కళ్యాణ్ అంటే కాకినాడ జిల్లాలో ఒక దేవుడిగా చూస్తారు. పిఠాపురంలో అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఆయన త్వరగా కోలుకోవాలని తమ ఇష్టదైవాలను ఎవరికి వారు ఏ మతస్థులకు ఆ మతస్థులు వారి ఇష్టదైవాలను అయితే ప్రార్థిస్తున్నారు. అసలు జిల్లా వ్యాప్తంగా ఏ కార్యక్రమాలు ఇప్పటివరకు జరిగాయి? అందరికీ నమస్కారం. మా అందరి ఆరాధ్య నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మరి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులైనటువంటి కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారికి చిన్న శస్త్రచికిత్స చేయడం జరిగింది. దానికి కారణం మొన్న పోయిన శుక్రవారం నాడు అధికారులతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితుల మీద సమీక్ష జరిపేటప్పుడు కొద్దిగా అస్వస్థతకు గురవటం జరిగింది. వెంటనే ఆసుపత్రికి వెళ్తే వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స అవసరం అన్నప్పుడు వెంటనే వారు శస్త్రచికిత్స ఇవ్వడం జరిగింది. అయితే నాకు లాంటి అనేక మంది జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ఈ రాష్ట్రంలో అనేక మంది అభిమానులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకుని మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి సేవలు అందించేలాగా, మరి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి సేవలు అందించే విధంగా త్వరగా కోలుకోవాలని నిన్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి కుక్టేశ్వర స్వామి మరియు పురోహితమ్మ అమ్మవార్లు దేవస్థానంలో మరి వారికి ఆయుష్ పూజ, అలాగే మహా శౌర్యయాగం కూడా చేయడం జరిగింది. అలాగే మృత్యుంజయ హోమం కూడా చేయడం జరిగింది. అలాగే ఒక పిఠాపురంలోనే కాకుండా ఈరోజు అన్నవరంలో పెద్ద ఎత్తున హోమాలు జరపడం, అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని కాకినాడ రూరల్ కానీ, అటు పెద్దాపురం కానీ, కాకినాడ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారు శ్రేయస్సు కోరుకుని అందరూ కూడా వారికి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మళ్ళీ ప్రజలకు సేవ అందించేలాగా ఆ భగవంతుడి ఆశీస్సులు, ప్రజల యొక్క దీవెనలను అందించాలని ఈ హోమాలు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రి, ఆయన అంటే సినిమా పరిగణలోకి తీసుకోకుండా సినిమా హీరోగా పక్కన పెడితే ప్రధానమంత్రి సైతం ఆయన ట్వీట్ చేశారు ఈయన తొందరగా కోలుకోవాలని. అంటే మనం ఆయన ఇమేజ్ ఎలా ఉందని చెప్పుకోవచ్చు? ఆయన ఈరోజు ఒక రాష్ట్రానికే కాకుండా ఇటు మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా అభిమానులు సంపాదించుకున్నటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మన దక్షిణాది నుంచి చెప్పుకోవాలంటే రేపు అప్కమింగ్ నేషనల్ లీడర్ అనేటువంటిది అందరూ చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు కేరళ కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ పెద్ద ఎత్తున జనసేన వైపు ఆకర్షితులు అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు మన దక్షిణ భారతదేశానికి ఒక మంచి నాయకత్వం వహించగలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటిది నమ్ముతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మరి అన్ని రాష్ట్రాల నుంచి కూడా జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున రావటం జరిగింది. అందుకనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి త్వరగా కోలుకొని ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలని మేము అందరూ కోరుకుంటా ఉన్నాం. ఇంకో విషయం అంటే ఆయన మొన్న అంటే ఈ అనారోగ్యం పారిన పడక ముందు ఒక విషయం చెప్పారు. 2 నెలలకు ఒకసారి నేను పిఠాపురం వస్తాను, ఇక్కడ అధికారులతో సమీక్షిస్తాను, ఇక్కడ అభివృద్ధిని అయితే పరుగులు పెట్టిస్తానని. ఆయన 2 నెలలకు ఒకసారి పిఠాపురంలో మకాం వేస్తే ఇక్కడ అభివృద్ధి ఇప్పటికే 1000 కోట్ల పనులు అయితే జరిగాయి. ఇంకా మరి ఎలా ఉండబోతుంది అభివృద్ధి అనేది? ఖచ్చితంగా చాలామంది శాసనసభ్యులు చేశారు పిఠాపురం నియోజకవర్గంలో. మరి అందరు చేసిన శాసనసభ్యులు అందరికన్నా చాలా మెరుగ్గా 2 సంవత్సరాల లోపలనే 600 కోట్లు పెట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. త్వరలోనే ఇంకా మన బీచ్
వాల్ ఒకటి నిర్మించాలనుకోవటం, అలాగే రోజు సుందరీకరణకు కానీ మరి ముఖ్యంగా ఎన్ఆర్జీఎస్ ద్వారా గ్రామాలన్నీ కూడా రోడ్లు అవటం, పంచాయతీరాజ్ శాఖ ఎక్కడో 28వ స్థానంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖని భారతదేశంలోనే మొట్టమొదటి స్థానాన్ని తీసుకొచ్చి మరి మనందరికీ గర్వంగా ఉన్నటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో మమ్మల్ని కూడా 5 మెన్ కమిటీ కింద పెట్టి ప్రజలందరికీ చేరువలో ఉన్నారు. ఈరోజు ఎవరో దుబాయ్లో ఒక అబ్బాయి మరణిస్తే వెంటనే స్పందించడం, అలాగే ఈరోజు చిన్నజగ్గంపేటలో 3 తాటాకిళ్ళు మరి అగ్ని ఆగుతూ అయిపోతే మరి వెంటనే మేము అందరూ వెళ్ళటం, వారికి నిత్యావసర వస్తువులు ఇవ్వడం కానీ, వారికి అన్ని రకాల అలాగే ఫ్రీ కాలనీ కట్టించడం కానీ, ఇవన్నిటిలో కూడా ఏమి ఇబ్బంది లేకుండా పిఠాపురం నియోజకవర్గం రోజు మరి ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి అడిగిన తరవుగానే పనిచేస్తున్నారు. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ నుంచి అధికారులు ఒక పక్కన స్పందన జరుగుతూ ఉన్నది, మేము ఒక పక్కన పనిచేస్తూ ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రతి నిమిషం మానిటరింగ్ చేస్తారు పిఠాపురం నియోజకవర్గం గురించి. ఏదేమైనా పిఠాపురం నియోజకవర్గ ప్రజల అదృష్టం. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు, మహాశక్తి అని చెప్తున్నారు. 28వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖను ఆయన 1వ స్థానంలోకి రప్పించడం ఆయన పనితీరుకు అర్థం పడుతుందని చెప్తున్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని, ప్రజల బాగోగులు చూసుకోవాలని ఇక్కడ ప్రజలు ఆకాంక్షిస్తూ ఆలయాల్లో ఆయుష్ హోమాలు అలాగే మృత్యుంజయ హోమాలు అయితే చేస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు ఆయన పిఠాపురంలో 2 నెలలకు ఒకసారి మకాం వేసి ఇక్కడ అభివృద్ధి వైపు అధికారులు పరుగులు పెట్టించే విధంగా చేపడతానని ఆయన చెప్పడం, ఇక్కడ కాకినాడ జిల్లా మొత్తం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందనడంలో సందేహం లేదని కూడా చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.